78 ఏళ్ల స్వతంత్ర భారతంలో బస్సును చూడని మనుషులు ఉన్నారంటే నమ్ముతారా? అసలు రోడ్లే లేని గ్రామాలు ఉన్నాయని మీకు తెలుసా? మావోయిస్టుల ప్రాబల్యం పెరగడం ఆ గ్రామాలకు లాభమైందా శాపమైందా? 8 దశాబ్దాల స్వాతంత్రం తర్వాత ఓ బస్సును చూసిన ఆ పల్లె ప్రజల పరిస్థితి ఏంటి? దండకారణ్యం గుండా దార్జాగా రాకపోకలు సాగిస్తున్న తొలి బస్సు ప్రయాణంపై టీ న్యూస్ ఎక్స్క్లూజివ్ మీకోసం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని దట్టమైన దండకారణ్యం నడుమ నిత్యం మావోయిస్టులకు భద్రతా బలగాలకు కాల్పులు జరుగుతూనే ఉంటాయి. ఫలితంగా పచ్చని అరణ్యంలో రక్తపాతం చూడక తప్పని పరిస్థితి. కానీ ఇప్పుడు అదే పచ్చని అడవుల్లో అభివృద్ధి బాటలు పడుతున్నాయి. స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు కావస్తున్నా కాలినడక తప్ప మరో రవాణా మార్గం లేని గ్రామాలకు బస్సులు వెళ్తున్నాయి. నెత్తురొడిన చోట కొత్తగా రోడ్ల నిర్మాణం చేపట్టి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. సోలార్ లైట్లు, హెల్త్ క్యాంపులు ఇలా ఒక్కొక్కటిగా జిల్లాలోని ఆదివాసీ గిరిజన గుత్తికోయల గుడాలకు చేరుతున్నాయి. తాజాగా తెలంగాణ సరిహద్దైన బీజాపూర్ జిల్లా పామేడు నుంచి బీజాపూర్ జిల్లా కేంద్రానికి ఒక కొత్త బస్సును కేంద్ర బలగాల సారథ్యంలో ఏర్పాటు చేశారు. ఆ బస్సు రైమంటూ ప్రయాణం సాగిస్తోంది. తొలిసారిగా ఆదివాసీ గిరిజన బిడ్డలను అడవి నుంచి పట్టణానికి తీసుకెళ్తోంది. ఆదివాసీల కోసం రోడ్ల నిర్మాణం, బస్సుల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెబుతోంది. అందులో భాగంగా పామేడు నుంచి బీజాపూర్ వరకు 110 కిలోమీటర్ల కొత్త మార్గంలో బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ బస్సు పామేడు, ధర్మారం, జీడిపల్లి, కొండపల్లి, గుండం, బాసగూడ మీదుగా బీజాపూర్ జిల్లా కేంద్రానికి చేరుతుంది. ఈ కొత్త రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల బీజాపూర్ వెళ్లే దూరం 130 కిలోమీటర్లకు పైగా తగ్గుతుంది. ఈ ప్రాంతమంతా మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఇలాకా కావడంతో ఇటువైపు తొంగు చూసే సాహసం కూడా బాహ్య ప్రపంచం చేయలేకపోయింది. ఇప్పుడు ఇదే మావోయిస్టుల ఇలాకాలో కొత్త బస్సు దూసుకెళ్తోంది. ఎటు వెళ్లినా ఎంత దూరమైనా కాలినడకనే పయనం సాగించే ఆదివాసీలకు ఇది ఒక వరమనే చెప్పాలి. బాహ్య ప్రపంచాన్ని చూడని ఆ గిరిజన గుడేలకు ప్రజలకు ఈ బస్సు ఓ దివిటి లాంటిది. మావోయిస్టుల ఇలాకాలో బస్సు నడపడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో తెలియదు. ఎక్కడ ల్యాండ్ మైన్, ఐఏడి ఉంటుందో పసిగట్టలేం. అందుకే ఈ కొత్త బస్సు ప్రయాణానికి కేంద్ర బలగాలు ఏర్పాటు చేసిన బేస్ క్యాంపులు రక్షణగా నిలుస్తున్నాయి. బస్సు బయలుదేరిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరే వరకు బేస్ క్యాంప్ నుంచి డ్రోన్లను ఎగరేసి గస్తీ చేపడుతున్నాయి భద్రతా బలగాలు. రోడ్డు క్లియరెన్స్ వచ్చిన తర్వాత బస్సుపై ఎలాంటి దాడి జరగదని నిర్ధారణ చేసుకున్న తర్వాతే బస్సు ముందుకు సాగుతోంది. కొత్త రోడ్డు, కొత్త బస్సు రావడంతో ఆయా ప్రాంత గిరిజన, ఆదివాసీలు ఇప్పుడిప్పుడే ప్రయాణానికి అలవాటు పడుతున్నారు. 50 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్న ఈ ప్రైవేటు బస్సులో ప్రస్తుతం 10 నుంచి 20 మంది లోపే ప్రయాణిస్తున్నారు. బస్సు సౌకర్యం అందరికీ తెలిసేలా చేస్తే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని పోలీస్ బలగాలు, ట్రావెల్స్ యాజమాన్యం ఆశాభావంతో ఉన్నాయి. గణతంత్ర దినోత్సవం అయిన జనవరి 26న అందుబాటులోకి వచ్చిన ఈ పామేడు బీజాపూర్ బస్సు సర్వీసు దండకారణ్యంలో ఒక విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు బాహ్య ప్రపంచాన్ని చూడని, అభివృద్ధి తెలియని అమాయక గిరిజనులకు ఇదొక మంచి రవాణా సాధనం కాబోతోంది.